నాగ్పూర్లో జరిగినటువంటి వైలెన్స్ నిజంగా ఔరంగజేబ్ కోసమని ఇంత మారణ హోమం సృష్టించిన పరిస్థితులు కనబడుతున్నాయి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కావాలనే ఇది చేశారు, దీనికి ఒక ప్లాన్డ్ రైట్స్ గానే కనబడుతున్నాయి. ఇది రైట్స్ కూడా కదా, అటాక్స్ యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే. సో దీని వెనకాల ఉన్న హస్తం ఏంటంటే, నాగ్పూర్ గురించి మనం నేషనల్ స్టబ్లో కొన్ని వీడియోలు చేశాము, ఇంటర్వ్యూస్ అవి కూడా చేశాం కానీ, బట్ ద పాయింట్ ఈస్ ఈ వైలెన్స్కి కారణం ఏంటి? ఇది అనూహ్యంగా ఎప్పుడు కూడా రైట్స్ ఎప్పుడు కూడా ఎట్లా జరుగుతాయి, ఏదైనా ఒక ప్రొవోకేటివ్ స్టేట్మెంటో ప్రొవోకేటివ్గా ఏదైనా ఒక విషయం జరిగితేనో అప్పటికప్పుడు ఎమర్జ్ అవ్వడం, అంటే యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు అందరూ ఎమర్జ్ అయ్యి ఏదో రోడ్ల మీదకి రావడం ఏమైనా జరుగుతుంటాయి. బట్ ఇది యాదృచ్ఛికంగా జరిగినట్టుగా అనిపించట్లేదు, వెనకాల ఏదో ప్లాన్డ్గా జరిగినట్టుగా ఉంది అనేది నేషనల్ మీడియాలో కానివ్వండి అందరూ కొంతమంది విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. సో ఒకసారి నాగ్పూర్ వైలెన్స్ వెనకాల ఉన్న శక్తులకు సంబంధించినటువంటి మోటివ్స్ వాటి గురించి చెప్తారా? ఈ నాగ్పూర్ వైలెన్స్ మొదలైంది మనందరికీ తెలుసు. ఫస్ట్ ఔరంగజేబ్ ఆయన దౌలతాబాద్ ఫోర్ట్ దగ్గర ఉన్న ప్లాట్ని తీసేయాలని చెప్పారు అక్కడి నుంచి. అతని చాలా సింపుల్ అది. మన మిగతా ముస్లిం రూలర్స్ చూస్తే ఔరంగజేబ్ పాపం తీసుకెళ్ళి అక్కడ పడేశారు తుగ్లకాబాద్ ఫోర్ట్ దగ్గర. అక్కడ అసలు ఏం లేదు, అక్కడ చిన్న కబర్ లాగా ఉంది అంతే, నార్మల్. అక్కడ తీసేయాలని చెప్తారు. ఆయన చేసిన దానికి మన అందరికీ తెలుసు, సాంబాజీ కానీ మిగతా ఇక్కడ హైదరాబాద్ కూడా వచ్చి గోల్కొండ మొత్తం ధ్వంసం చేశాడు కదా. దీని గురించి బజరంగ్ దళ్ విహెచ్పి ఒక ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేశారు సాయి గారు. ఆ ప్రొటెస్ట్లో దృష్టి బొమ్మ తగలబెట్టారు. దాంతో ఒక చాదర్ అనేది మనం చూస్తుంటాం, వీళ్ళు యూజువలీ దర్గా మీద వేస్తుంటారు, వీళ్ళు అట్లాంటి దాంట్లో వేస్తూ దర్గా మీద ఈ చాదర్ వేస్తారు. ఆ చాదర్ని కూడా తగలబెట్టారు. పుకార్ ఏమిటి అయిపోయిందంటే వీళ్ళు రిలీజియస్ బుక్ని తగలబెట్టారు, మా రిలీజియస్ ఖురాన్ తగలబెట్టారని చెప్పి గొడవ మొదలైంది. దీంట్లో మెయిన్ కల్ప్రిట్ ఫహీం ఖాన్ అని చెప్పి ఒకరు ఉన్నారు, బుర్కా అమ్ముతాడు అని. అతనే ఈ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. ఈ దాడి చేసినప్పుడు ఏమైందంటే పోలీసులు వీళ్ళని అప్పుడు ఫస్ట్ ఇనిషియల్ ఏం చేయలేదు, అక్కడే తప్పది. అక్కడే లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ చేసి సిచ్యువేషన్ కంట్రోల్ వస్తుండే, కానీ చేయలేదు. వీళ్ళు అనుకున్నారు వీళ్ళు వెళ్ళిపోతారులే అని చెప్పి. దాని తర్వాత మీరు చూసుంటారు చాలా మటుకు టెలివిజన్ విజువల్స్ వచ్చినాయి. వీళ్ళు ఫస్ట్ సీసీటీవీని మొత్తం పలగొట్టారు సాయి గారు, అన్ని షాపులు. దాని తర్వాత స్పెసిఫిక్లీ హిందూస్ వాళ్ళ షాపుల మీద దాడి చేసి తగలబెట్టారు దాన్ని. ఇల్లు వాళ్ళు హిందూస్ ఉండే ఇంటి మీద దాడి చేశారు, వాళ్ళ కారు వాళ్ళ బైక్ల మీద దాడి చేశారు. వెరీ ప్లాన్డ్. అది ఎవరో బీజేపీ ఎవరో స్పోక్స్ పర్సన్ మన అడిగారు, నాకు ఒక లారీ రాళ్ళు కావాలంటే నేను 2 రోజులు తిరిగితే కూడా నాకు దొరకదు, వీళ్ళకి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇమీడియట్గా అని చెప్పేసి. వెరీ గుడ్ క్వశ్చన్. ఢిల్లీ రైట్స్లో మీకు గుర్తుంటుంది, 2nd ఫ్లోర్లో రాళ్ళు పెట్టుకున్నాడు కార్పొరేటర్. 2nd ఫ్లోర్లో రాళ్ళు ఎట్లా పోయినాయండి? ఇట్స్ ఎ మిస్టరీ, బట్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈ దాంట్లో కూడా చాలా మటుకు ఈ ఫహీం ఖాన్ అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళేమనుకున్నారు, పోలీస్కి ఏం తెలియలే అనుకున్నారు. పోలీస్ ఏం చేస్తారు, ఒక వాట్సాప్ గ్రూప్స్ చూసుకున్నారు అన్ని. ఎందుకంటే ఇప్పుడు మీరు డిలీట్ చేస్తే కూడా మీ వాట్సాప్ చాట్ తీయొచ్చు, అదే టెక్నాలజీ ఉంది పోలీస్ దగ్గర ఆల్రెడీ. వాళ్ళు ఏం చేశారు, మొత్తం ఈ చాట్స్ మొత్తం తీశారు వీళ్ళది. ఈ గ్రూప్స్లో క్లియర్గా చెప్పారు మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడ రండి, మీరు అందరూ ఇక్కడ గ్యాదర్ కావాలని చెప్పి వీళ్ళు చేసిన దానికి. ఇతని ఈ దిస్ ఫహీం ఖాన్ దీనికన్నా ముందు నితిన్ గడ్కరీ వ్యతిరేకంగా 2024 ఎలక్షన్లో పోటీ చేశారు. 1000 ఓట్లు వచ్చినాయి. ఈ ఏరియా ఇస్ సపోజ్ టు బి ముస్లిం డామినేటెడ్ ఏరియా. మన ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి 4 కిలోమీటర్ల దూరం అంతా ఉంది అంతే ఇది. సో ఈ ఖాన్ దీంట్లో ఈ వీడియోలో పోలీసుని తిడుతున్నారు, ఆ వీడియో మొత్తం పోలీసుకు దొరికిందన్నమాట. అక్కడి నుంచి ఆయన ఫార్వర్డ్ చేసిన అందరినీ పోలీసు వేసుకున్నారు. 78 మందిని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేయడం ఒక్కటే కాదు సాయి గారు, డెఫినెట్గా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ధ్వంసం చేసిన దానికి డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి ఎంచుకోవాలి. ఇన్సూరెన్స్ ఉందో లేదో సెకండ్ క్వశ్చన్. బండి ఇన్సూరెన్స్ ఉంటుంది, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ 1200 మందిని పోలీసు అంటున్నారు అదుపులో తీసుకుంటాం మేము, దాంట్లో 75 మంది దొరికారు ఆల్రెడీ, మిగతా వాళ్ళందరూ ఫరారైపోయారు, వాళ్ళు పట్టుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ మన ముఖ్యమంత్రి గారు మంచిగా స్టేట్మెంట్ ఇచ్చారు ఫడ్నవీస్ గారు, మిమ్మల్ని ఐ స్నాచ్ యూ ఫ్రమ్ ద గ్రేవ్ అంటే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళా కానీ లోపల మీరు దాచుకున్నా కానీ మిమ్మల్ని పట్టుకొస్తాం బయటకి అని చెప్పేసి. ఐ హోప్ ఈ ఫాలోస్ అప్, ఎందుకంటే ఇదొక టూల్ కిట్ సాయి గారు. మీకు గుర్తుంటుంది దానికన్నా 3 రోజుల ముందు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక డెమాన్స్ట్రేషన్ జరిగింది వక్ఫ్ బిల్ ఎదురుగా. అక్కడ ఏం చెప్పారు మీకు గుర్తుందా? టీవీలో వచ్చింది అది, మేము భారతదేశంలో తగలబెడతాము, వీ విల్ బర్న్ ఇండియా ఇఫ్ ద వక్ఫ్ ల్యాండ్ బోర్డ్. ఇదంతా కనెక్షన్ అక్కడితోనే ఉంది. ఇప్పుడు నాకు తెలిసి అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించాలి అని అంటే ఒక పెద్ద వైలెన్స్ ఏదో జరిగి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చి దేశవ్యాప్తంగా ఏదైనా అల్లర్లు జరిగితే తద్వారా ఆ సింపతిని బేస్ చేసుకుని ఒకవేళ దానికి అగేన్స్ట్గా ప్రభుత్వం కనుక యాక్ట్ చేసింది అనుకోండి, క్యాండిల్ లైట్ ర్యాలీలు అవి ఇవి చేసి ఒక పెద్ద మాహోల్ బిల్డ్ చేయాలనే ఒక ఆలోచన నడుస్తుంది అనేది అప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు అదే ఫహీం ఖాన్ కూడా మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ మెంబర్,
కాలేజ్ డ్రాప్ అవుట్ యాక్చువల్లీ. దాని తర్వాత సున్నీ యూత్ ఫోర్స్ అని చెప్పి ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో 2019 నుంచి యాక్టివ్ ఉన్నారు. సో ఈజ్ నాట్ ఏ చోటా మోటా ప్లేయర్, కొంచెం మంచి పెద్ద ప్లేయరే అనమాట. ఇదంతా ప్లాన్ చేసుకున్న తర్వాత వీళ్ళు చేసిన దానికి, దాని తర్వాత మధ్యప్రదేశ్లో నాకు గొడవ జరిగింది 2 రోజుల ముందు. సేమ్ థింగ్, ఎవరో పోస్ట్ చేశారని చెప్పి ప్రొటెస్ట్ చేసి, సాయి గారు మన దేవుళ్ళు ఇదే ఎంఎఫ్ హుస్సేన్ నగ్నంగా ఉన్న సరస్వతి మాతని పెయింట్ చేసినప్పుడు వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు, ఈ సెక్యులర్స్ అందరు కలిసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పారు. అందరికి ఉండాలండి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒక్కడేదో ట్వీట్ చేస్తే మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు అందరూ. మా దేవత మీద చేసిన దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఆమీర్ ఖాన్ టాయిలెట్లో తిప్పారు భగవాన్ శివ్ ఒక క్యారికేచర్ని, అప్పుడు ఎవరండి రెస్పాన్సిబుల్ దానికి? మనం అందరు కలిసి నవ్వాం దాన్ని చూసి, ఆహా చాలా బాగుంది అన్న. కానీ దాని ఇంపాక్ట్ మనం అర్థం చేసుకుంటలేదు. బికాజ్ వీఆర్ అ వెరీ టాలరెంట్ రిలీజన్, హిందూ రిలీజన్. అది మనం ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. దానికోసం మన మీద గుర్రాలతో ఎనుగులతో మన మీద ఎక్కారు వీళ్ళందరూ కలిసి. చూస్తున్నాం మనం ఒక్కొక్క గుడి పలకొట్టారు, ఎన్ని గుళ్ళు పలకొట్టారు. సీతారాం గోయల్ బుక్ చూడండి ఒకసారి, చదవండి. హ్యూజ్. దిస్ ఈజ్ వాట్ ఇట్స్ మెయిన్ థింగ్ సాయి గారు. ఇది ఒక ప్లాన్డ్ వన్, ఏదో ఇది అట్లా ఆఫ్ ద కఫ్ జరిగింది కాదు. ఇది ముందే ప్లాన్ చేసుకొని గిటికలు అన్నీ పెట్టుకున్నారు రెడీగా. ఈ కావాలని జరిగినప్పుడు వీళ్ళకి తెలుసు, విహెచ్పి వాళ్ళు ప్రొసెషన్ తీస్తారు, విహెచ్పి వాళ్ళు ఏదో తగలబెడతారు, అప్పుడు మనం గొడవ చేయాలని చెప్పేసి. ఇది ఐ థింక్ ఎవ్రీ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు మొన్న. అట్లనే ఇమ్మీడియట్ స్ట్రిక్ట్ యాక్షన్, ఈవెన్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ పోలీస్ ఫైరింగ్, డజంట్ మ్యాటర్. నేను ఇప్పుడు దాకా పోలీస్ ఫైరింగ్ విని చాలా రోజులు అయింది. ఇప్పుడు మణిపూర్లో వింటున్నాం కానీ మిగతా ఎక్కడ వినట్లేదు. సో ఇట్ ఇస్ టైమ్ హస్ కమ్, యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఒక ఎగ్జాంపుల్గా తయారు చేయాలి. వీళ్ళు ఇల్లు మన యోగి ఆదిత్యనాథ్ గారు ఎట్లా చేస్తారు, బుల్డోజర్ తెచ్చి కొట్టేసేయండి. సుప్రీంకోర్టు కానీ ఎవరైనా పని చూసుకోమని చెప్పండి సుప్రీంకోర్టు దగ్గర. ఎందుకంటే దిస్ ఇస్ ద వాట్ దే ఆర్ డూయింగ్ టు అవర్ పీపుల్. మనం చూసే ఎన్నో వీడియోలు చూస్తాం, పిల్లలు ఏడుస్తున్నారు, మా ఇంటి మీద తగలు వచ్చి కొట్టారు వీళ్ళు, కావాలని చెప్పి హిందువులు అని చెప్పి మమ్మల్ని కొట్టారని చెప్పి. దిస్ ఈజ్ వాట్ ఈస్ షాకింగ్. వీళ్ళందరూ ఒక మాబ్ మెంటాలిటీ అంటాం సాయి గారు ఎప్పుడు. మనం మాబ్ మెంటాలిటీకి లీడ్ చేయడానికి ఒక ప్రొవొకేషన్ ఉండాలి. దాన్ని ఈ ఫహీం ఖాన్ చేసిన పని అన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.